ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి పుష్ప వివాదం గురించి పత్రికా విలేకరుల చర్చలో చర్చించడం జరిగింది, లేదా తన యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ముమ్మాటికి ఆ రోజు జరిగింది తప్పే, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారనేటటువంటి మాటలతో తను మాట్లాడడం జరిగింది. ఎస్, అందులో కేవలం సినిమా టీం యొక్క పాత్రేనా, లేదా ఆ రోజు అక్కడ మిగిలిన ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ పాత్ర కూడా ఉందా? విశ్లేషణలో పూర్తిగా ఒక పక్కే తప్పని చెప్పడం కన్నా, ఆ రోజు అలాంటి ఈవెంట్ అవుతుంది, అక్కడ కొంత బందోబస్తు చేయాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటటువంటి మరికొక డిపార్ట్మెంట్ తప్పు లేదా, పోతే కేవలం అల్లు అర్జున్ తప్పేనా? ఇలా చెప్పుకుంటూ పోతే గత ఎలక్షన్ సందర్భంలో ర్యాలీల మధ్యలో చనిపోయిన వారి గురించి ఈరోజు ఇలా చక్కగా నీతులు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు వాటి గురించి ఏమి స్పందించట్లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం? ఈ మధ్య కాలంలో పిఠాపురంలో ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయానికి ఇతను వెళ్ళి పరామర్శించాడా, లేదా ఇప్పుడు తన ఈరోజు ఈ విధంగా ఈ విషయం మీద స్పందిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఆ మహిళకు పరామర్శ కానీ లేదా న్యాయం చేసే ప్రయత్నాలలో ఏదైనా ఒక స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించారా అంటే ఏమీ లేదు. కేవలం ఏదో చెప్పాం, ఏదో మాట్లాడేశాం అనే రీతిలోనే మాట్లాడుతున్నారే కానీ ఎక్కడ స్పష్టమైనటువంటి చర్యల్లో కానీ లేదా తను కాన్స్టిట్యున్సీలో జరిగిన వాటి మీద కానీ, గతంలో తన పార్టీ ఊరేగింపులు లేదా తన కూటమి ఊరేగింపులో జరిగిన అపశృతులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ ఇలా ఈ స్థాయి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. కేవలం పుష్ప 2 అనే వ్యవహారంలోనే ఇంత పెద్ద శ్రద్ధ చూపిన వారు ఆనాడు జరిగిన మరణాలు కానీ వారికి వాల్యూ లేదా, ఆ మరణాలకు విలువ లేదా? ఏదేమైనా తనకు నచ్చని వారికి ఒక రకంగానో, తనకు నచ్చిన వారికి మరో రకంగానో వ్యవహరించే శైలే స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇక్కడ సరైన న్యాయము, సరైన విధానాలు అయితే కనపడలేదు. A11గా చూపినటువంటి అల్లు అర్జున్ని జైల్లో వేశారు. ఓకే, జైల్లో వేయడం అనేది అది శాఖాపరమైన నిర్ణయాలు లేదా గవర్నమెంట్ పోలీసు వారి నిర్ణయం కావచ్చు. కానీ ఎంతవరకు తననే బాధితుడుగాను, అల్లు అర్జున్నే నేరస్తుడుగాను, అల్లు అర్జునే నేరం చేసినట్టుగాను చూపడము, మాట్లాడటము సరైన విధానమేనా? ఏదేమైనప్పటికీ ఎవరో ఒకరు ఏదో సందర్భంలో సమకాలీన రాజకీయాలకో లేకపోతే సమకాలీన పరిస్థితులకో బలి కావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. వ్యక్తిత్వ హననం అనేది ఒక రొటీన్ సబ్జెక్ట్గా మారిపోతూ ఉంది. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిని, కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకుల్ని, మరొక సందర్భాల్లో క్రీడాకారుల్ని, మరొక సందర్భంలో సినిమా నటుల్ని, ఇట్లా ఎవరో ఒకరినైతే టార్గెట్ కాబడినప్పుడు అలా వారు ఇరుక్కుపోవడం జరుగుతుందని చూస్తున్నాం. థ్యాంక్ యూ.